హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 6238 పోస్టులతో మరొక కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అఫీషియల్గా 2025 కింద భర్తీ చేయడానికి టెక్నీషియన్ పోస్టులకి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పూర్తి వివరాలు చూసి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకి సంబంధించి మరొకసారి నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే 28 జూన్ నుంచి మీరు 28 జూలై వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో మీకు డీటెయిల్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలి అంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ 28 జూలై వరకు పెట్టుకున్న తర్వాత మీరు ఏమైనా అప్లికేషన్లో మిస్టేక్స్ చేస్తే వాటిని 1 ఆగస్ట్ నుండి 10 ఆగస్ట్ వరకు ఎడిట్ చేసుకోవడానికి సంబంధించి మీకు కరెక్షన్ విండో కూడా ఓపెన్ చేయబోతున్నారు. అయితే మనకి ఈ షెడ్యూల్లో ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది మెన్షన్ చేయలేదు. ఎగ్జామినేషన్ డేట్స్ మనకి ఫర్దర్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి 183 పోస్టులు మాత్రమే ఉన్నాయి, అన్ని ఆర్ఆర్బీస్ కలుపుకొని. టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 6055 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా ఈ రెండు కలుపుకుంటే 6238 పోస్టులతో మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీనితో పాటు ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్, ఓబీసీస్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది కూడా కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీస్కి 3 ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే 500 రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాలి. సో 500 రూపీస్ ఫీ పేమెంట్ చేసి మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయినట్లయితే రిమైనింగ్ 400 రూపీస్ మీకు రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్కి అటెండ్ అయినటువంటి క్యాండిడేట్స్కి మాత్రమే. ఇంకా ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి, ఫిమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు 250 రూపీస్ ఫీ పేమెంట్ చేయాలి. మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయినట్లయితే మీకు 250 రూపీస్ రీఫండ్ అయితే చేస్తారనమాట. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయినటువంటి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టోటల్గా ఈ 3 స్టేజెస్ ద్వారా మీకు ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మీకు టోటల్గా 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. మల్టిపుల్ షిఫ్ట్స్లో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉన్నాయి. యూఆర్ క్యాండిడేట్స్కి 40, ఈడబ్ల్యూఎస్కి 40, ఓబీసీ క్యాండిడేట్స్కి 30%, ఎస్సీ ఎస్టీస్కి ఇక్కడ 30 and 25% చొప్పున మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మీరు సిలబస్ చూసుకున్నట్లయితే సిలబస్కి సంబంధించి జనరల్ అవేర్నెస్ నుంచి కరెంట్ అఫైర్స్, ఇండియన్ జాగ్రఫీ, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, అలాగే ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మీకు తెలిసినటువంటి సిలబస్సే మనకి రైల్వేకి సంబంధించిన సిలబస్సే ఉంటుంది. సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను. కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అలాగే మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చూసుకుంటే టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే ఇస్తారు. సో ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్కి,
ఇంకా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి, టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి రావడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాలి. ఇంకా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 90 మినిట్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 100 మార్క్స్కి మనకి 100 క్వశ్చన్స్ ఇస్తారు. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సిలబస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో సిలబస్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి మాత్రం మీకు క్వశ్చన్స్ వస్తాయి. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి మీకు ఎటువంటి క్వశ్చన్స్ అయితే ఇవ్వరు. సో ఇక్కడ చూసుకుంటే మీకు టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, జనరల్ సైన్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి ఇస్తారు. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి వస్తాయి. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయినటువంటి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ చూద్దాము. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించినటువంటి ఈ పోస్టులకి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్లో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. లేదా బీఎస్సీ ఇన్ ఎనీ సబ్ స్ట్రీమ్ లైక్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్లో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్లో మీరు పైన మెన్షన్ చేసినటువంటి పర్టికులర్ సబ్జెక్ట్స్లో మీరు కనుక డిప్లొమా కనుక కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి మనకి ట్రాక్ మెషిన్ అని ఇలాగ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించి చూసుకుంటే 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసినటువంటి వారు చాలా ఇక్కడ ట్రేడ్స్ అయితే ఇచ్చారు. ఆ ట్రేడ్స్లో ఏ ఒక్క ట్రేడ్లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసిన 10th+ ఐటీఐ కానీ ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ సర్టిఫికేట్స్ కానీ మీరు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ చేసినటువంటి వారికి చాలా చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో 10th+ ఐటీఐ చేసినటువంటి వారు అండ్ డిగ్రీలో నేను ఏదైతే ఫస్ట్ మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వారికి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు, ముఖ్యంగా 10th+ ఐటీఐ, డిప్లొమా, అలాగే బీఎస్సీ పర్టికులర్ బ్రాంచెస్లో క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు ఖచ్చితంగా అప్లై చేయండి. ఇక్కడ మనకి జోన్ల వారీగా ఖాళీలు అయితే ఇచ్చారు. ఇక్కడ సికింద్రాబాద్ జోన్కి సంబంధించి సికింద్రాబాద్ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడైతే చూడొచ్చండి. ఇది సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ. సో ఇక్కడ సికింద్రాబాద్ జోన్లో చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 113 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో ఈసీఓఆర్, ఎస్సీఆర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా కలిపి 113 మాత్రమే ఉన్నాయి. మీరు మన జోన్ కాకుండా వేరే ఒక జోన్కైనా అప్లై చేసుకోవచ్చు కదా. సో ఆ విధంగా మీకు ఇక్కడ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అన్నీ కలిపి 6238 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీకు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.